అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రతిపక్షాలైనటువంటి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా జనసేన, కాంగ్రెస్, బీజేపీ అటువంటి మిత్రపక్షాలైనటువంటి పార్టీలు కూడా రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా సహకరించకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కేంద్రంలో ఈరోజు రాష్ట్రానికి అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని చూసినట్లయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా డెవలప్ చేశారు. మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లాంటి రాజనీతిజ్ఞుడు, అపర మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడు వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే రైతులకి రుణమాఫీ, అదేవిధంగా డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ, అదేవిధంగా పసుపు కుంకుమ, పెళ్లి కానుకలు, ఇలా హౌసింగ్ స్కీమ్ 2,50,000 ప్రతి ఒక్కరికి కూడా, మైనార్టీలకి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రుణాలు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ అటువంటి అనేక రుణాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో అట్టడుగున్నటువంటి ప్రతి వర్గానికి కూడా ప్రభుత్వం అందించే ప్రతిఫలాలు ప్రజలకి చేరే విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ గారు మరి 2014లో జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజానాయకుడు అంటే ఫస్ట్ ఎలా ఉండాలంటే ప్రజల తరపున పోరాడేవాడు ప్రజానాయకుడు. ప్రజలు మనకు ఓటేసి గెలిపించుకునేది ఎందుకంటే మనల్ని ఎన్నుకున్న తర్వాత మన అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేసేదే ప్రతిపక్షం. అటువంటి ప్రతిపక్షం ఎప్పుడు కూడా అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా, అదేవిధంగా ఆయన ఒక్క ఛాన్స్ అమ్మని అడుగుతున్నాడు జగన్ గారు. రాష్ట్రంలో ఒక ఛాన్స్ అమ్మని అడుగుతున్నాడే తప్ప రాష్ట్ర అభివృద్ధికి అనే విధంగానే సహకరించట్లేదు. ఎందుకంటే ప్రత్యేక స్టేటస్ కావాలని చెప్పేసి టీడీపీ వాళ్ళంతా కూడా పార్లమెంట్లో ధర్నా చేస్తూ ఉంటుంటే వైసీపీ వాళ్ళు వాకౌట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదని చెప్తారు జగన్ గారు. అదేవిధంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ మీద నమ్మకం ఉండదు ఆయనకి. అంతేగాని రాష్ట్రంలో జరిగే ఎన్నికల మీద ఇంట్రెస్ట్ ఉన్నంత విధంగా ప్రభుత్వం మీద కానీ ప్రజా వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి నాయకుడిగా జగన్ గారు ఉన్నారు. ఏదేమైనప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు లాంటి ఒక మంచి వ్యక్తిని మరలా సీఎం చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి పనులు కుంటుపడకుండా రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఆయన సీఎం అయితేనే బాగుంటుంది. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది జరుగుతుంది. అదేవిధంగా ఇతర దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు రావాలన్నా రాష్ట్రంలో మంచి మంచి ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి దక్షత ఉన్న నాయకుడు రాష్ట్రాన్ని ఏ విధంగా సమర్థించగలడు, సమర్థవంతంగా పరిపాలించగల నాయకుడు. కాబట్టి ఆయన వస్తేనే బాగుంటుంది. అదేవిధంగా మన కోనసీమకు వచ్చినట్లయితే కనుక మన కొత్తపేట నియోజకవర్గంలో మనం మాట్లాడుతున్నాం. కొత్తపేట నియోజకవర్గంలో ఎప్పుడు భిన్నంగా ఉంటుంది ఏంటంటే ఒకసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి టీడీపీ, ఈ విధంగా విజయ అపజయాలు ఉంటాయి. అదేవిధంగా ఈసారి మట్టుకి జనసేన రావడం, మూడు పార్టీలు త్రివిధ పార్టీల మధ్య కూడా మంచి పోరు నడుస్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే నియోజకవర్గంలో సత్యానందరావు గారు గెలుస్తారని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే అభివృద్ధి. మొట్టమొదటి ప్రజలందరూ కూడా అభివృద్ధిని చూసి ఓటేయాలి. ఎందుకంటే పార్టీని పక్కన పెట్టినప్పటికీ కూడా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్లు కానించి, మరుగుదొడ్లు కానించి, అదేవిధంగా పక్కా భవనాలు కానించి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కానించి ప్రతిదీ డ్రైనేజ్ సిస్టంలోనూ ప్రతి దాంట్లోనూ కూడా కొత్తపేట నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసినటువంటి ఘనత బండారు సత్యానందరావు గారికి దొరుకుతుంది. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రతి గ్రామాన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసి, ప్రతి పల్లెకి కూడా సిమెంట్ రోడ్లు వేసి, అదేవిధంగా ప్రతి గ్రామాన్ని కూడా తీర్చిదిద్దాడు, డెవలప్ చేశాడు. అదేవిధంగా వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడంలోని పసుపు కుంకుమ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పసుపు కుంకుమ ప్రతి ఒక్కరికి అందడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిపోతున్నాడు సత్యానందరావు గారు. కాబట్టి ఈ మధ్యకాలంలో సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైనా ఆపదలో ఉన్న వారికి ఆపరేషన్ చేయించుకున్నా, ఏదైనా హాస్పిటల్లో ఏదైనా బిల్లు వాళ్ళకి రావాలన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొన్ని వేల కోట్లు తేవడం జరిగింది. ఆయన దురదృష్టవశాత్తు 2014లో ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా
మరి గవర్నమెంట్ నుంచి చాలా వేల కోట్ల రూపాయలు తెచ్చి ఈ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు కూడా మనం పార్టీని బట్టి కాదు కానీ మన నియోజకవర్గం నిలబడ్డ వ్యక్తి ఎటువంటి వాడు, అభివృద్ధి చేశాడా లేదా, అభివృద్ధికి అవినీతికి జరిగే యొక్క ఎన్నికల్లో మరి అభివృద్ధి గెలుస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలు ఎన్నైనా చెప్పుకొస్తారు, ఎందుకంటే ప్రతిపక్షాలు మనం విమర్శించేంత స్థాయి మంది కాదు కాబట్టి అది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేసుకునే విమర్శలు అవి. కాబట్టి మన నియోజకవర్గం పరిస్థితి వచ్చేటప్పటికి మన సత్యానందరావు గారు డెవలప్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞత గల ప్రతి ఒక్క ఓటరు కూడా మరి ఆయన్ని మరి ఎన్నుకొని మరి అసెంబ్లీలో మనం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను కూడా మనకి టీడీపీ గెలిస్తే కనుక మళ్ళీ మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి కూడా మనం టీడీపీకి ఓట్లేసి గెలిపించుకున్నట్లయితే కనుక ఎంపీ స్థానాలు గెలిస్తే కనుక కేంద్రంలో మరి బీజేపీకి మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఫెడరల్ ఫ్రంట్కి మనం సపోర్ట్ చేసుకుంటూ అక్కడ మాయావతి గారిని కానీ లేదంటే మమతా బెనర్జీని కానీ లేదంటే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని పీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి మన నియోజకవర్గంలో వేసే 2 ఓట్లు కూడా టీడీపీకి వేసినట్లయితే కనుక ఒకటి అసెంబ్లీలో మనం గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, 2 పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనం సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే సత్తా కూడా ఉందని చెప్పేసి అని పూర్వ రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ జరిగే రాజకీయ వ్యవస్థ అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల మీద పడ్డది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తెలుగు రాష్ట్రాలు రెండింటి మీద ఎక్కువ బేస్ అయ్యింది. కాబట్టి అది యూపీలో వచ్చే రిజల్ట్స్ బట్టి కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి అందరూ కూడా ఓట్లు వేసి ఆయన గెలిపించి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మంచి నాయకుడిగా, అభివృద్ధి చేయడం మంచి నాయకుడిగా ఆయన గుర్తించి మరి ఆయన చేసిన ప్రతి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో నిబద్ధతతో ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా మన బండారు సత్యానందరావు గారిని అదేవిధంగా మరి కోనసీమ ఈ విధంగా అభివృద్ధి చెందిందనంటే కనుక మొట్టమొదటిగా ఒక దళిత వ్యక్తిగా చెప్పుకున్నటువంటి జిఎంసి బాలయ్య గారు ఆయన కోనసీమని చాలా బాగా అభివృద్ధి చేసి అదేవిధంగా యానం ఎదుర్లంక వంతున ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి పంటి మీద ప్రయాణం చేసే ప్రజలకి ఒక విముక్తిని దయచేసాడంటే అది జిఎంసి బాలయ్య గారు చెప్పొచ్చు. అదేవిధంగా మన పార్లమెంట్ తరహా స్థాయిలో ఆర్డీఓ ఆఫీసు నిర్మించడం జరిగింది. అదేవిధంగా పట్టణ పోలీస్ స్టేషన్స్ కానీ ప్రతి కార్యాలయాలు కూడా బాలయ్య గారి హయాంలోనే చాలా డెవలప్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన కోనసీమ డెవలప్ అయిందంటే కారణం ఓన్లీ జిఎంసి బాలయ్య గారు. కాబట్టి ఒక పార్లమెంట్ స్థాయి నాయకుడిగా ఎదగడానికి ఆయనకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చి నిలబెట్టి చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దళితులందరూ కూడా ఈరోజు మన నాయకులు అనే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఈ సమాజంలో మనకు ఉపయోగపడుతున్నారు అనేది దళితులు కూడా గ్రహించి ఈసారి చంద్రబాబు నాయుడికి పట్టం కట్టాలని చెప్పేసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బండారు సత్యానందరావు గారికి అదేవిధంగా మరి బాలయ్య గారి కుమారుడిగా వచ్చినటువంటి హరీష్ మాధురి గారిని మరి ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఎంతో అభివృద్ధి చేసి యొక్క సమాజానికి మంచి కీర్తి తెచ్చిన గొప్ప నాయకుడు బాలయ్య గారు. అటువంటి వాళ్ళ కుమారుడిగా ఒక రాజకీయ వారసత్వం తీసుకుని సాఫ్ట్వేర్ చదువుకుని మరి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ మరి రాజకీయాల్లోకి మరలా తెరగ్రాటం చేసినటువంటి హరీష్ మాధురి గారికి కూడా మరి మన అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా సపోర్ట్ చేసి ఆయన్ని మరి ఎంపీగా గెలిపించుకుని మరి పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా మన నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే కనుక మనకున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన నియోజకవర్గ పరిధిలో బండారు సత్యానందరావు గారు, అదేవిధంగా హరీష్ మాధురి గారు వీళ్ళ ముగ్గురిని మనం గెలిపించుకుని ఈ యొక్క అభివృద్ధి పదంలో ఈ యొక్క రాష్ట్రం జరగాలంటే కనుక అందరూ కూడా విజ్ఞత కలిగిన ప్రతి ఒక్క ఓటరు కూడా యువత అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా ఎక్కువగా మద్దతు ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈసారి విజయం చంద్రబాబు నాయుడు వరిస్తారని చెప్పేసి ఈ అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి మరి చంద్రబాబుని గెలిపిస్తారని చెప్పేసి అదేవిధంగా బండారు సత్యానందరావు గారు అంటే ఇంకా రాజకీయాలకి అతీతమైన, ఎందుకంటే కులపరమైన మతపరమైన ఏ విధమైన విద్వేషాలు లేకుండా మన నియోజకవర్గాన్ని చక్కని శాంతియుతమైన వాతావరణం నడిపించగల సమర్థమైన నాయకుడు ఎవరని చెప్పాలంటే బండారు సత్యానందరావు గారు. మరి ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందింది తప్ప ఏ విధమైన కులపరమైన కానీ మతపరమైన అలటలు ఎటువంటివి ఎప్పుడు లేవు. పూర్వం ఉండేవి కానీ ఆయన మరి రాజకీయ అరగ్రటం చేసినప్పటి నుంచి కూడా కులపరమైనటువంటి విభేదాలు కానీ అలటలు కానీ ఎప్పుడు లేవు. అందరినీ కూడా శాంతియుత వాతావరణంలో అన్నదమ్ములు అందరినీ కూడా నడిపించుకుని తీసుకెళ్లే సమర్థమైన నాయకుడు బండారు సత్యానందరావు గారు. కాబట్టి మరి ఆయనకి మనం మరి 2014 పరాజయం చెందాడు ఆయన. కాబట్టి మరి ఈసారి ఆయన గెలిపించుకోవాలని బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అందరం కూడా విజ్ఞత కలిగి ఉండి సైకిల్ గుర్తుకు ఓటేసి కొత్తపేట నియోజకవర్గం నుండి బండారు సత్యానందరావు గారిని అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గం నుండి హరీష్ మాధురి గారిని గెలిపించి అందరూ కూడా మరి ఈ సహకరిస్తారని కోరుకుంటూ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేస్తారని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబిఎన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.